जैसे भोलेनाथ दिखा ये हर एक सुनते हैं। शंभो शंकर हर हर महादेव। ये नंदीगढ़ है साथ, ये बैल और सफेद आप देख रहे हैं। ఇక్కడ ఏమైందంటే శివుడు కన్నీటి బొట్టు నుంచి జారిన ఈ సరస్సు 12 న్యాచురల్ స్ప్రింగ్స్ చాలా నీలంగా ఉండేదంట. ఇలాంటి గొప్ప చారిత్రాత్మకమైన ప్లేస్ ఇలాంటి శిథిలావస్థలో ఉండడం చాలా బాధాకరం. 2005లో లాల్ కృష్ణ అద్వానీ గారు వచ్చినప్పుడు ఆయన చాలా బాధపడినప్పుడు అప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ కొంచెం రెస్టోరేషన్ మొదలెట్టింది. కాకపోతే ఏం కనబడట్లేదు, ఇంకా బాగా చేయొచ్చు, అది మన కండిషన్. సో ఇదిగోండి మొత్తం కటాస్ రాజ్ టెంపుల్ వ్యూ. ఇక్కడ అత్యంత ప్రాచీనమైన లింగం, కాశీలో కన్నా ప్రాచీన లింగం ఇక్కడ ఉంది. సో ఇదిగోండి ఈ కాంప్లెక్స్ మొత్తం మీకు చూపిస్తున్నా. ఏ యూట్యూబ్లో కూడా, పాకిస్తాన్ యూట్యూబ్లో కూడా బయట నుంచే ఉంది, లోపలికి వెళ్ళి నేను చూడలేదు, ఇండియాలో అయితే అస్సలు లేదు. సో ఇది మీకు డీటెయిల్గా చూపిస్తాను. చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఇది ప్రివ్యూ, లోపలికి అయితే వెళ్ళిపోదాం. హలో గైస్, నేను మళ్ళీ మీ రవి. మీకు పాకిస్తాన్ సిరీస్ బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నా. టెక్నికల్ సప్రెషన్ వల్ల 18 నెలలుగా ఛానల్ తొక్కివేయబడుతుంది కాబట్టి రీచ్ అవ్వట్లేదు. కానీ రీచ్ అవ్వకపోయినా నేనైతే ట్రావెల్ ఆపనని మీకు గత 2 ఏళ్ళుగా ప్రూవ్ అయిపోయింది. సో పాకిస్తాన్ సిరీస్ నాకు ఎందుకు చాలా ఇష్టం, ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే ఇంకెవ్వరు వ్లాగర్స్ ఈ పాకిస్తాన్ సిరీస్ చేయలేరు కాబట్టి నాకు చాలా స్పెషల్ అనిపిస్తుంది. సో అందులో లాహోర్లోని లౌడ్ గుడి, లాహోర్ అంటే లౌడి ఊరు, లౌడ్ స్థాపించిన ఊరు. అక్కడ లాహోర్లో లౌడ్ గుడి ఫోర్ట్ కింద దాగుంటే చాలా కష్టం మీద తెరిపించి నేను చూపించాను. అది పాకిస్తాన్ వ్లాగర్స్లో లేదు, ఇండియన్ వ్లాగర్స్లో లేదు. ఆ పర్టికులర్ వీడియో సెగ్మెంట్ అయితే నేను అసలు యూట్యూబ్ చరిత్రలో చూడలేదు. అది మనం చూసాం. ఒకటి మిస్ అయి ఉంటే ఇక్కడ ఐకార్డ్స్లోని పాకిస్తాన్ సిరీస్లో క్లిక్ చేస్తే మీకు అద్భుతమైన, ఎక్కడ చూడను, ఎవరు చూడలేనివి అయితే మీకు కనిపిస్తాయి. రెండోది, నరసింహస్వామి ఎక్కడైతే విష్ణువు ఉద్భవించాడో, హిరణ్యకశిపుడిని చంపాడో అది ముల్తాన్లో అని నేను నిన్న వీడియో పెడితే కొంతమంది నీకు ఎలా తెలుసు అహోబిలంలో జరిగిందంటే, నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను, మీకు ఎలా తెలుసు అహోబిలంలో జరిగిందని. సో నాకున్న హిస్టారికల్ నాలెడ్జ్ బట్టి, నేను పెట్టిన రీసెర్చ్ బట్టి, నేను చేసిన రీసెర్చ్ బట్టి అంతా అయితే అది ముల్తాన్ అని జనాలు చెప్తున్నారు. మీరు చూడలేదు, నేను చూడలేదు, మనకి ఎవరో చెప్పిన విషయమే మనం షేర్ చేసుకుంటున్నాం. మొత్తానికి నరసింహస్వామి వీడియో కూడా మీరు ఒకళ్ళు మిస్ అయ్యి ఉంటే పాకిస్తాన్ సిరీస్లో ఉంటుంది. నిన్న నరసింహస్వామి వీడియోలో నేను ఒక చిన్న విషయం మర్చిపోయాను. ఏంటంటే హోలీ అనేది చేసుకునేది కూడా ముల్తాన్ నుంచే ప్రారంభమైంది అని. హోలిక, ఆ ప్రహ్లాదు స్టోరీలోనే, ప్రహ్లాదుడి కథలోనే హిరణ్యకశిపుడి చెల్లి హోలిక, ఆవిడ ప్రహ్లాదుని చంపడానికి నానా విధాలుగా ప్రయత్నించినప్పుడు మొత్తానికి హోలీ కథ అది ఇంకొంచెం బాగా తెలుసుకొని నేను ఇంకో వీడియో చేస్తాను. ఒకవేళ ప్రహ్లాదపురి టెంపుల్ వీడియో మిస్ అయ్యింటే తప్పకుండా ఐకార్డ్స్లోని లేకపోతే పాకిస్తాన్ సిరీస్లో చూడండి. అంతేకాకుండా అయోధ్యలో రామమందిరం ఏ రోజైతే నిర్మించారో, ఏ రోజైతే ప్రాణప్రతిష్ఠ అయిందో ఆ రోజు పాకిస్తాన్లో రామ మందిరం వీడియో నేను పెట్టాను. ఎందుకంటే అయోధ్యలో రామ మందిరం ఎవరైనా వెళ్ళి వీడియో చేయొచ్చు, కానీ పాకిస్తాన్లో రామ మందిరంకి ఎవరు వెళ్ళలేరు. కాబట్టి ఎవరు చూపించలేని వీడియోస్కి నేను ప్రాధాన్యత ఇస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఇవాళ తమ్ముళ్ళు చూసి మీరు అత్యుత్సాహం పొందేయకండి, ఎక్సైట్ అయిపోకండి. ఎందుకంటే ఇది కాశీ కన్నా పురాతనమైన లింగం అని నేను చెప్పానంటే, కాశీలో ప్రస్తుతం మనం ప్రార్థిస్తున్న జ్యోతిర్లింగం అహల్యాబాయి, ఇందోర్ మహారాణి అహల్యాబాయి కట్టించింది 1600లోని. అంటే 17th centuryలో మీకు జ్ఞాన్వాపి క్రైసిస్ ఏం జరుగుతుందో తెలుసు. సో ఒరిజినల్ శివలింగం ఎక్కడుందో తెలియదు, అది తీసేసారా, వేరే దగ్గరికి షిఫ్ట్ చేశారా, లేకపోతే జ్ఞాన్వాపి ఆ నుయ్యిలో ఉందా ఏం తెలియదు కదా. సో మొత్తానికి నేను తెలుసుకున్న విషయం బట్టి శివుడు, ఈ కథ చాలాసార్లు చెప్పాను, సతీ సెల్ఫ్ ఎమ్యులేషన్, సతీ ఆవిడ తను మంటలోకి దూకి తను దహించుకున్న విషయం, అది జరిగి ఎన్ని వేల సంవత్సరాలు అయి ఉంటుంది. ఆ వేల సంవత్సరాలు జరిగినప్పుడు, సతీ చనిపోయినప్పుడు శివుడు అతి కోపంతో శివతాండవం చేసినప్పుడు ఆయన 2 కన్నీటి బొట్లు జార్చాడండి. ఒక కన్నీటి బొట్టు నుండి రాజస్థాన్ పుష్కర్లో ఒక కుండం, అంటే ఒక తెప్పకొళం ఏమంటారు, ఒక సరస్సు ఫార్మ్ అయింది. అది రాజస్థాన్ పుష్కర్లో ఉంది. రెండోది కటాస్ రాజ్ టెంపుల్ ఇస్లామాబాద్ దగ్గర చక్వాల్ అనే ఊర్లోని కటాస్ రాజ్ గుడిలో. అంటే దక్షయజ్ఞం తర్వాత సతి
తను అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసిన వృత్తాంతం కొన్ని వేల సంవత్సరాలు అయితే తప్పకుండా ఉంటుంది. అప్పుడు శివుడి కన్నిటి నుంచి వచ్చిన ఒక సరస్సు కటాసాజ్లో ఉందంటే మీరు అది ఎంత ప్రాచీనమైందో మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకని నేను ఏం చెప్తున్నానంటే కాశీలోది పురాతన లింగమా, లేకపోతే జ్వాలాముఖిలో ఉన్నది పురాతన లింగమా, లేకపోతే కటాసాజ్లో ఉన్నది పురాతన లింగమా మనకు తెలియదు. మనకి ఎవరో చెప్పింది నేనైతే ఇక్కడ రిలేట్ చేస్తున్నా. సో 2 కన్నీటి బొట్టులో ఒక కన్నీటి బొట్టు జార్చిన అత్యంత ముఖ్యమైన ప్రదేశం కటాసరాజు చక్వాల దగ్గర ఉంది. అది ఇప్పుడు మీకు ఆ లింగాన్ని అయితే ఈ వీడియో సిరీస్లో చూపిస్తాను. ఈ వీడియో సిరీస్ అయిపోయాక మీరు చాలామంది నాకు కామెంట్ పెడుతున్నారు, అద్భుతంగా ఉన్నాయి పాకిస్తాన్ సిరీస్ గుళ్ళని. మీరు ఇంకా చూసింది ఒక్క పార్ట్ మాత్రమే, ఇంకా అద్భుతమైన వీడియో. చాలామంది అన్న పాకిస్తాన్లో హిందూస్తో రియాక్షన్ చూపించు అన్నారు. పాకిస్తాన్లో హిందూ ఫ్యామిలీకి వెళ్ళి అది నేను రికార్డ్ చేశాను. పాకిస్తాన్లో హిందూ కాలనీ ఒక లొకేషన్లో 500 మంది హిందూ ఫ్యామిలీస్ ఉన్నారు. ఆ లొకేషన్కి వెళ్ళాను. అక్కడ గుళ్ళు గోపురాలు, అక్కడ అర్చకులతోని, అక్కడ ఎవరైతే టెంపుల్ మెయింటెనెన్స్ చేస్తారో వాళ్ళతో మాట్లాడాను. ఆ వీడియో కమింగ్ జూన్. తర్వాత హింగ్లాజ్ మాత, బలూచిస్తాన్. పాకిస్తాన్ వెళ్ళడమే కష్టం అని అనుకుంటే పాకిస్తాన్లో బలూచిస్తాన్ అనే ఒక రాష్ట్రం ఉంది, అతిపెద్ద రాష్ట్రం పాకిస్తాన్లో. అక్కడికి వెళ్ళడం ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. అక్కడికి కూడా వెళ్ళి హింగ్లాజ్ మాత శక్తిపీఠం అది కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కటాస్రాజ్ టెంపుల్ శివుడి ఆలయం వీడియోకి అయితే మనం వెళ్ళిపోదాం. మళ్ళీ మీకు చెప్తున్నా, పురాతనమా కాదా అది మనకు తెలియదు. కాకపోతే మనకు చెప్పింది ఏంటంటే ఇది ప్రపంచంలోనే 2వ ప్రాచీనమైన శివలింగం. సో ఈ వీడియోని మీకు షేర్ చేస్తాను. తర్వాత పాకిస్తాన్ సిరీస్ యాజ్ యూజువల్ కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో ఈ కొండ చూశారు కదా, ఈ పక్కన నెక్స్ట్ టు దిస్ టెంపుల్, ఈ కొండ మీద మెయిన్ సిటీ ఉండేది పాండవాస్ ఆ టైంలో. అవన్నీ శిథిలాలు ఇంకా ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు పోయి. ఏ హవేలీ హే? Okay. Now we are before a big house which called House of Hari Singh Nalwa. Hari Singh. The shape of that building like a fort. Fort. With 4 watchtower to this side to other side. Okay. And 2 portion of this house. One called Diwan Khana and second called Zanan Khana. Okay. Hari Singh Nalwa was a great Sikh general of Ranjit Singh period. Okay. And his period is belong to 1799 to 1840. Okay. Please come inside. Okay. And I show you from inside. Okay. Welcome. చూడండి డోర్లు. సో ద ఫోర్ట్ ఆఫ్ హరి సింగ్, రంజిత్ సింగ్ జనరల్, మహారాజా రంజిత్ సింగ్. మీకు ఒక 10 రోజుల క్రితం చేసిన రాముడు ఆంజనేయుల వారి గుడి ఆ కాంప్లెక్స్లోనే కరెక్ట్గా ఈ పార్ట్ దగ్గర నేను వీడియో ఆపేశాను. సో ఇది మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్లోని ఆయన జనరల్ హరి సింగ్ నాల్వా ఆయన కట్టిన ప్యాలెస్ మాట. మనం కింద కటాస్రాజ్ కింద ఆ సరస్సు శివుడి కన్నీటి బొట్టు నుంచి వచ్చిన సరస్సు ఆ ప్రాచీన లింగంకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ ఫోర్ట్ ఎలా ఉంది, ఎలా కట్టారు, ఆ రోజుల్లో జనరల్స్ పంజాబ్ జనరల్స్ ఎలా ఉండేవారు ఇది చూపించి ఆడికెళ్దాం. వెరీ బ్యూటిఫుల్, మాషాల్లా. ఇకే These are rooms for living. These are rooms. This is a courtyard. Yes, it's courtyard and these are rooms for living. Oh, living rooms. Very nice. बहुत बढ़िया. I will show you one watchtower. Come. No, ऊपर नहीं चाहिए. No, here is it inside. Okay. Oh, inside the watchtower. And you can see clear sign of leaf. Which I tell you, these are fossil. Fossil, yeah. Yes. Fossilized leaf. Fossilized. సో కోటలన్నీ కొండల పైన కట్టేవారు కదా, ఎందుకంటే వాళ్ళకి వ్యూ బాగుంటుంది ఎవరి శత్రువులు వచ్చినా చూడడానికి అని. ఇదిగోండి 4 వాచ్ టవర్స్, 4 టవర్స్లోని ఒక టవర్లోకి వెళ్ళి ఇదిగోండి ఈ టవర్లోని చూపిస్తున్నా అన్నమాట. ఇదంతా నేను ఇంగ్లీష్లో రికార్డ్ చేశాను, అందుకని తెలుగు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇదిగోండి కొన్ని తెలుగు క్లిప్లు నాకు కనబడలేదు. సో ఇదిగోండి ఇప్పుడు మనం ఆ సరస్సుకి అయితే వెళ్తున్నాం. శివుని కన్నీటి బొట్టు నుంచి వచ్చిన సరస్సు. ఇక్కడే యక్ష ప్రశ్నలు, పాండవులు యముడు ధర్మరాజుకి అడిగిన క్వశ్చన్లు, పాండవుల్ని తిరిగి బతికించిన వైనం ఇదిగోండి ఈ సరస్సే. ఈ సరస్సు సిగ్నిఫికెన్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన 3 సార్లు ఈ వీడియోలోనే. సో ఇప్పుడు ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మనం శివాలయం వెళ్దాం. ఓకే, దిస్ ఈస్ ద యాక్చువల్ pool that came from the eye of Lord Shiva, from the tear. So this is the actual pond and this is the entire complex of the Katasraj. There you go. It's a main lake of Katasraj
it is due to tear of Lord Shiva. There is reference in Mahabharat. It's called Chashme Alam in Mahabharat. Chashme Alam. There are different name of that lakes: Amarkund, Chamarkund, Viskund, etc. Amarkund, Chamarkund, Viskund. Viskund. Okay. Under its 12 natural springs. Natural springs. Now natural springs are disconnected because long time no rainy season. No rainy season. Firstly, it was fully with the water. Okay. And color of the water was blue. Blue. But inshallah, in next 2 months when the rainy season restart, it will be refilled. Okay. And water is continue flowing towards the city. Okay. Which culture? ఇక్కడ ఏమైందంటే శివుడు కన్నీటి బొట్టు నుంచి జారిన ఈ సరస్సు 12 న్యాచురల్ స్ప్రింగ్స్ చాలా నీలంగా ఉండేదంట. ఇలాంటి గొప్ప చారిత్రాత్మకమైన ప్లేస్ ఇలాంటి శిథిలావస్థలో ఉండడం చాలా బాధాకరం. 2005లో లాల్ కృష్ణ అద్వానీ గారు వచ్చినప్పుడు ఆయన చాలా బాధపడినప్పుడు అప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ కొంచెం రెస్టోరేషన్ మొదలెట్టింది. కాకపోతే ఏం కనబడట్లేదు, ఇంకా బాగా చేయొచ్చు. అది మన కండిషన్. సో बहुत वेरी ब्यूटीफुल कॉम्प्लेक्स है. यस, ये बहुत बड़ा तीर्थ है जो पार्टीशन के बाद पाकिस्तान कैसे में आया. भाई पाकिस्तान में कितना हिंदू हैं? हिंदू काफी तादाद में है. इनकी कितना परसेंट है अभी? सर एग्जैक्ट 1%. ये तो हमारे केयरटेकर साहब एग्जैक्ट मैं देखूं. लेकिन सिंध में, पेशावर में और बहुत सी जगहों पे बहुत से जो है. लेकिन पंजाब में इतनी ज्यादा हिंदू नहीं है. पंजाब में भी है, पंजाब में भी है और यहाँ पे लोकल भी हैं. चकवाल में कुछ घर रह रहे हैं. सिंध में इधर खेड़ा में कुछ घर रह रहे हैं. शिव मंदिर कहाँ है? नो वी आर गोइंग ऑन टेंपल ऑफ श्री शिव जी. ఓకే. ఇదిగోండి 12 వాటర్ సోర్స్ అంటే భూమి నుంచే న్యాచురల్గా వచ్చే నీళ్లు 12 రకాలు ఇక్కడ ఉన్నాయి. వర్షాకాలంలోని ఇక్కడ బాగా సరస్సు అంతా నిండిపోయి ఆ సరస్సు నుండి మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చిన్న చిన్న ఆర్చెస్ లాగా, ఈ ఆర్చెస్లోంచి ఒక నదిలాగా పురాతనం ఎప్పుడైతే ఇక్కడ ఎంతోమంది ప్రజలు ఉండేవారో అక్కడికి నీళ్లు సరఫరా ఇక్కడి నుంచి అయ్యేదన్నమాట. సో ఈ సరస్సులో నీళ్లు ఒక అత్యద్భుతమైన అందమైన నీళ్ళ రంగులో ఉండేవి. సో ఇప్పుడు మనమైతే శివుని గుడికి వెళ్తున్నాం. ఇదిగోండి శ్రీ అమృత్ జల్ కటాస్ రాజ్ పాండ్ క్లీనింగ్ బై బెస్ట్ వే సిమెంట్. సో ఇన్ హిందీ శ్రీ అమృత్, నాట్ హిందీ బట్ దేవనాగరి స్క్రిప్ట్, శ్రీ అమృత్ జల్. అండ్ దేర్ ఇస్ Please come with me. Yes sir. You want to take a picture? There you go sir. Shiv temple. अंदर जा सकते हैं ना? Yes, no, it's a main Shri Shiv temple. Main temple. And inside Shivling. 5,000 years old Shivling. 5,000 years. And there is also available our Panditji. ఇదిగోండి 5,000 ఏళ్ల శివుడి మందిరం, 5,000 ఏళ్ల క్రితం లింగం. మందిరం కొత్తదైన లోపల శివ భగవానుడు శివలింగం కాశీలో కన్నా పాత శివలింగం అని చెప్తున్నారు. నిజమా కాదా నాకు తెలీదు, చూద్దాం. ఓ వెరీ వెరీ బ్యూటిఫుల్, అబ్సల్యూట్లీ గార్జియస్. शंभो शंकर, शंभो शंकर. नमस्कार. नमस्कार. क्या है सर आपका नाम? पंडित नेमचंद. पंडित नेमचंद. कहाँ से हैं आप ओरिजिनली? मैं पुहाड़. हाँ, पुहाड़ पाकिस्तान. पाकिस्तान से. वो पार्टीशन के पहले कहाँ से? हाँ? पार्टीशन के पहले हम इधर की पैदा. इधर ही की. ओके. आप हिंदी बात कर सकते, आप ही बताइए कुछ मंदिर के बारे में. ये 5,500 साल पुराना शिवलिंग. 5,000? 5,500. 5,500. हाँ. ये वाराणसी की पहले, वाराणसी में विश्वनाथ टेम्पल है ना? हाँ. वो टेम्पल के पहले और बाद में? ना, उससे पहले के हैं. वाराणसी के पहले. ये ओल्ड तरीन में आता है, दुनिया का दूसरे नंबर का स्थान है. पहला नंबर मालूम नहीं मुझे. इंडिया का शहर है, हिमाचल प्रदेश की. हिमाचल प्रदेश ज्वालामुखी. हाँ, उस तरफ जो गंगा बसती है वो पहले नंबर का स्थान है. दूसरे नंबर पर. और दूसरे वर्ल्ड में पाकिस्तान में पहले नंबर. वाह, सेकंड ओल्डेस्ट शिवलिंग. ये जमीन से निकला हुआ परकती है परमात्मा की. परकती कहते हैं कुदरती इसकी उम्र है 5,500 शिवलिंग. शिवलिंग नीचे से आए? हाँ, नीचे से जमीन से निकले. बिल्कुल. इसलिए यहाँ पे इंटरनेशनल लेवल पर लोग आते हैं पूजा पाठ चढ़ावे चढ़ाने मन्नतें मांगने यहाँ. ओके. और मुल्क से आते हैं, लोकल भी आते हैं. लोकल सब आते ही रहते हैं. हाँ, क्यों नहीं करते. जो भी प्रेम भाव से यहाँ आता है ना तो कुछ ना कुछ पा के जाता है. इसी जैसे भोलेनाथ दिखा रहे हैं, ये हर एक सुनते हैं. शंभो शंकर, हर हर महादेव. ये नंदीगढ़ है साथ.
बैल और सफेद आप देख रहे हैं पिक्चर में। हाँ, यहाँ एक नमूने के तौर पर ये इसका नाम इसने रखा हुआ था प्यार से नंदी का नाम। इसी के ऊपर बैठकर ये सवारी करते थे। हाँ, वो शिव जी की पिक्चर साथ पार्वती बेटा गणेशा सेंटर में बैठा हुआ। ठीक, ये शिव जी की मूर्ति पाकिस्तान सिंध में बनी है। पाकिस्तान सिंध में? हाँ जी। ओके। और ये इंडिया से है ये मूर्ति। సో ఇదిగోండి చూడండి, సెకండ్ ఓల్డెస్ట్ శివలింగ్. ద ఫస్ట్ ఓల్డెస్ట్ శివలింగ్ జ్వాలాముఖి హిమాచల్ ప్రదేశ్, సెకండ్ ఓల్డెస్ట్ శివలింగ్ పాకిస్తాన్ కటాస్ రాజ్. సో కాశీ విశ్వనాథుని కన్నా పురాతనమైనది, కింద నుంచి ఉద్భవించిన లింగం. ఇక్కడ పక్కన కూర్చొని ఈయన్ని పట్టుకోవడం అది ఏదో 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 మాయలా ఉంది. చూడండి శివలింగం. శంభో శంకర హర హర మహాదేవ. पंडित जी, आपका सैलरी कौन देता है? पाकिस्तान गवर्नमेंट और मंदिर? पाकिस्तान गवर्नमेंट आपको। आप कितना घंटे इधर सर्व करते हैं? मैं बस तकरीबन सुबह आ जाता हूँ इधर से तकरीबन 6:30-7 बजे। ओके। और 7-7:30 इधर से चले। आप कभी इंडिया गए? नहीं, एक बार भी नहीं? इंडिया जाने का मन है देखने के लिए? मन तो है, किसका दिल नहीं करता है इधर जाने। लेकिन इंडिया वो रिलीजियस वीजा ग्रांट करते हैं, आप पंडित जी हो। वो नहीं बात है, हालात अक्सर डिस्टर्ब हो जाते हैं तो फिर क्या, उसमें गरीबी हम गरीब लोग हैं। ओके। सो आपको एक चांस मिला तो इंडिया में कौन सा शहर जाएगा? इंडिया में हरिद्वार। हरिद्वार, ओके। एक दिल में तमन्ना आशा सी है, प्रार्थना करेंगे वो हो जाएगी दिल के साथ। ओके। आपका नाम एक बार? पंडित नेमचंद, एक कटास राज टेम्पल का मेन पंडित हो। वेरी गुड, बहुत अच्छी बात है। कितना हिंदुओं है एरिया में? यहाँ बस ये नीचे है अपना चौसा क्योड़ा। ओके। यहाँ से तभी 24-25 किलोमीटर। कितना नंबर कितना है? 14-15 घर है टोटल। 15,000? नहीं, 14-15 टोटल। ओ 15 फैमिलीज, सिर्फ 15 फैमिलीज। बाकी हमारे लोकल बहुत है, पेशावर, सिंध, सियालकोट। लेकिन इस एरिया में 14-15 फैमिलीज। ओके, अच्छी बात। बहुत मेरा हिंदी इतनी अच्छी नहीं है। मुझे तो समझ बहुत संतुष्ट है, बहुत आई एम वेरी हैप्पी आई गॉट टू सी महादेव. So one more Mahadev. చూడండి, the best part of Katas Raj, second oldest linga प्रपंचों in the world. Amazing. बहुत धन्यवाद सर, बहुत धन्यवाद आपको भी. Thank you so much Arshad for bringing me here. Welcome. So the last part, this is the Baradari. It has 12 doors and inside is the Havan, the place of the Havan. So where you have the holy fire. Kahan? Inside. Inside, okay. Inside. So this was the place where the Havan was performed. And Pandits sit inside and they do their worship, and inside you can see some painting. Very nice. Yes, and it's all renovated by Pakistan government. Okay. Only front wall was left and then they renovate that. But a new person cannot judge that's a renovated and or real one. Okay, sir. They use same material, same pattern. చూడండి, శివుడి కన్ను నుంచి ఒక టియర్ అశ్రు నుంచి వచ్చిన ఈ పాండ్ మొత్తం కాంప్లెక్స్. ఆ రామ్ టెంపుల్ నుంచి అయితే మీకు వ్యూ చూపించాను, ఇప్పుడు రివర్స్ వ్యూ చూపిస్తున్నా. అద్భుతమైన ఫీలింగ్ గైస్, చాలా 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 అద్భుతం. పాకిస్తాన్లో ఈ ట్రిప్పు మొత్తం అలసటంతా తీరిపోయింది చూసేసరికి. ఇంత పురాతనమైన హిందూ దేవాలయం ఇక్కడ చూడడం, మై గాడ్, ఐఎమ్ సో బ్లెస్డ్. సో దిస్ గాయ్ has been a resident of this area. He knows the place inside out and he has a YouTube channel. Yes. आपका YouTube channel है? शकील मलिक कटास राज. शकील मलिक कटास राज. बहुत ज़्यादा वीडियोस है इधर. ओके भाई, कुछ बोलना है? तो यहाँ का एक कटास का जो गीत है जिसमें हमारे कल्चर की झलक है और इस कटास राज का जिक्र है, वो मैं आपकी नज़र करता हूँ. तो ये रवि साहब जो आए हैं इनकी नज़र करता हूँ. ये कटास राज का गीत जिसमें ख़ास तौर पर कटास का जिक्र है, चकवाल का जिक्र है. तो मैं इत्था ते ढोल कटा से आया चिट्ठियां लग गई आसे. मैं इत्था ते ढोल कटा से मंगया पानी लगिया प्यासे. जिवें खले कटा से इट्टा पई गिण दिया मंदर दिया. टुर गया ढोला ला गया मरेजा अंदर दिया.
भला छोड़ रोसे में विचों पे लभदा के मायात चार डांगे जिंदगी किसे नाले रुसने के मायात चार डांगे जिंदगी किसे नाले रुसने के मायात मैं इत्था ते ढोल चकवाले सदा पल पल ढोले नाले छप्पड़ बाजारो पिया किनुआ दा रस मायात स्वान भुल वंजना कोई नियो मेरे वस मायात। बहुत अच्छा है भाई। वेलकम वेलकम वेलकम। और एक क्वेश्चन पूछूं आपको। जी सर। आप ऑनेस्ट आंसर दीजिए। जी जी। आप शिव जी को प्रार्थना करते हैं कि नहीं? जी देखें, हमारे कुरान मजीद में है कि वो हम कोई ऐसी कौम नहीं जिसमें डराने वाला ना भेजा गया हो। जो मेन अगर हम स्टडी करें स्कॉलर को तो हिंदू धर्म भी एक मज़हब है। इनकी 4 बड़ी किताबें हैं, ऋग्वेद, यजुर्वेद, अथर्ववेद और सामवेद। तो हम अल्लाह कहते हैं, ये ईश्वर कहते हैं। जिन्नात का कंसेप्ट है, जादू का कंसेप्ट है, माँ बहन का कंसेप्ट है। तो ये भी जो बुज़ुर्ग गुजरे हैं तो इनके आखिर इतने बड़े फॉलोअर हैं तो उसका तो कोई रीज़न तो है। तो मैं पैदाइश से यहाँ पे हूँ तो मेरा इस जगह से एक लिंक है और एक मोहब्बत है, एक प्यार है। उस प्यार को मैं लिए चलूँ। वो सब तो अच्छी है। आप भगवान शिव जी को प्रार्थना करते हैं कि नहीं? आप सच बोलिए। देख सी मैं मुस्लिम हूँ, मुस्लिम, लेकिन ये है कि हम इनको जो शिव जी हैं ओके इनका हम रिस्पेक्ट करते हैं। ओके, ठीक ठाक। बहुत वेरी वेरी हैप्पी एंड थैंक यू सो मच फॉर गिविंग मी अ डिटेल टूर ऑफ कटास राज। आपके बिना ये नहीं हो सकता। मैं बहुत 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 खुश हूँ। ये वन ऑफ द बेस्ट एक्सपीरियंसेस है मेरे लिए। ఓకే జీ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి కటాస్ రాజ్ టెంపుల్ అయితే అయిపోయింది. ఎవ్వరు చూపించలేని కటాస్ రాజ్ టెంపుల్ వారణాసి కన్నా ప్రాచీన లింగం. సో నేను అప్పీల్ చేస్తున్నా ప్రధానమంత్రి మోడీ గారికి, వెంకయ్య నాయుడు గారికి, తెలుగు మాట్లాడతారు కాబట్టి, కిషన్ రెడ్డి గారు ఒక పెద్ద మినిస్టర్ గారు కాబట్టి, కటాస్ రాజ్ టెంపుల్ వారణాసి మన కాశీలో శివలింగం కన్నా ప్రాచీనమైనది అని చెప్పారు. ఇక్కడ ఎంత లేదన్నా 5500 ఏళ్ల పైన పురాతనమైనది. ఈ వ్లాగ్ లో మీరు చూడొచ్చు అది ఏ పరిస్థితిలో ఉందో. పాకిస్తాన్ ప్రభుత్వం కొంచెం చేస్తుంది కానీ చాలా శిథిలావస్థలో ఉంది. సో మోడీ గారు అనుకుంటే ఒక నిమిషంలో అయిపోతుంది. పాకిస్తాన్ గవర్నమెంట్ తో మాట్లాడి కావాలంటే ఇండియానే ఫండింగ్ చేసి, ఎందుకంటే మోడీ గారు వారణాసి గుడి ఎవరు చేయలేని పని అత్యద్భుతంగా మార్చేసి పునర్వైభవం తీసుకొచ్చారు. అలానే ఈ కటాస్ రాజ్ గుడి కూడా మోడీ గారు అనుకుంటే ఈ పునర్వైభవం తీసుకురాగలరని, ఎలాగైనా ఈ వీడియో ఆయనకి కానీ, కిషన్ రెడ్డి గారికి కానీ, వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి ఆయనకి గారి చేరితే మీరు తప్పకుండా ఇది చూడండి. ఆ కటాస్ రాజ్ ఈ వీడియోలో నేను క్లియర్గా మొత్తం అన్ని చూపించాను. ఆంజనేయ స్వామి గుడి, తర్వాత శ్రీరామ్ మందిర్, తర్వాత శివుడు ఎక్కడైతే వెలిసారో భూమి నుంచి 5500 సంవత్సరాలని పంతులు గారు చెప్పారు. మీరు చూసినట్టయితే మోడీ గారు కాక వెళ్తే తప్పకుండా మీరు ఏమైనా చేయగలరు. కాశీ విశ్వనాథుని గుడిలా దీన్ని కూడా పునర్వైభవం తీసుకురాగలరని ఒక అప్పీల్ చేస్తూ ఈ వీడియోని మీకు ఇస్తున్నా. మీరు ఇంకా నా వీడియోలు చూస్తూ నన్ను సబ్స్క్రైబ్ చేయకపోతే రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్, అనదర్